ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కూతురు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తల్లి అంజనాదేవి ఇంటర్వ్యూ వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి సంచలన విషయాలను బయటపెట్టింది. అసలు ఆమె పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కన్న తల్లి అంజనాదేవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవంతుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం పవన్ కు కల్పించాడని, ప్రజల కష్టం తీర్చాలని ఆయన తపన పడుతున్నాడు అంటూ తల్లి వెల్లడించింది. మొదటి నుంచి పట్టుపరుపులు చూడడని, నేల మీద పడుకునేవాడు అంటూ ఆమె గుర్తు చేసుకుంది. చిన్నప్పటి నుంచి పవన్ ఎప్పుడు తనకు ఇది కావాలని అడిగే వ్యక్తి కాదు. అందరు భోజనాలు పూర్తయిన తర్వాత తను తినేవాడు. నేను చేసిన పలావ్ మాత్రం చాలా ఇష్టంగా అయినా తినేవాడంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇది వండిపెట్టు అది వండిపెట్టు అని ఎప్పుడు అడగడని, తినాలని చేసి పెడితే మాత్రం తప్పక తినేవాడు అంటూ వివరించింది. పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి దీక్ష చేపట్టడం తనకు సంతోషాన్ని కలిగించిందని, చిన్ననాటి నుంచి ఆయనకు కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువ అంటూ వెల్లడించింది. ఇప్పటికే పవన్ అయ్యప్ప మాల వేసుకుని శబరిమల సైతం వెళ్ళొచ్చాడంటూ గుర్తు చేసుకుంది. అలా అని ప్రతిరోజు దండాలు పెట్టి పూజలు ఏమీ చేయడు అంటూ వెల్లడించింది. ఇక అన్నప్రసన్న టైంలో పవన్ కళ్యాణ్ కత్తి పెన్ను పట్టుకున్నాడని, అప్పుడే ప్రజలకు ఏదో ఒకటి చేస్తాడేమో అనిపించిందని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచి పవన్ కి పుస్తకాలు చదవడం బాగా అలవాటు. హై స్కూల్ టైం నుంచి ఇప్పటి వరకు కూడా పుస్తకాలు ఆయన ఎక్కువ చదువుతూ ఉంటాడని, అతనికి సమాజంపై అంత ఆలోచన రావడానికి కూడా అదే కారణమేమో అంటూ చెప్పుకొచ్చింది. చిరంజీవి కూడా తన తమ్ముడు పవన్ ని బాగా చూసుకునేవాడని, ఇప్పటికీ పవన్ వదిన చాటు బిడ్డే అంటూ వెల్లడించింది. భర్తకు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ ఉండడంతో చెన్నైలో చిరంజీవి దగ్గర పవన్ ఉండేవాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ చిన్నప్పుడు శ్రీ కళ్యాణ్ కుమార్ అని పేరు పెట్టాం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గా పేరు మార్చారు అంటూ వెల్లడించారు. మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన ఆలోచన విధానం మరింత బాగుందంటూ వెల్లడించారు. తన బిడ్డ ప్రజలకు సేవ చేయడం, మంచి చేయడం ఆనందాన్ని కలిగిస్తుందని, కొంతమంది బాధలు విని ఎంతో ఆవేదనకు గురైన సందర్భాలు ఉన్నాయి అని, మొదటి నుంచి పవన్ కు సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. సాయం కోరిన వారికి లేదనకుండా తన వంతు సాయం చేస్తాడని ఆమె అన్నారు. ఇక డిప్యూటీ సీఎం అవుతాడని నేను ఊహించలేదు. అలాగే దేవుడు ఎలా రాస్తే అలాగే జరుగుతుంది. ఇక ప్రజల బాగోగులను చూసుకోవడానికి దేవుడే ఈ బాధ్యతలను తనకు అప్పగించాడని ఆమె అన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.